హాయ్ అండి. చూడండి ఫ్రెండ్స్, ఈరోజైతే మంచి ఇంపార్టెంట్ విషయం అండి. ఇది ఏంటంటే ఇలాగైతే ఇక్కడ సైడ్కి భుజాల దగ్గర జారుతుందంట అండి. ఇవి ఎలా తగ్గించుకోవాలి, లోపలికి మనము ఎలా సెట్ చేయాలనేది చూడండి. ఇక్కడ 1/2 ఇంచ్ అయితే లోపలికి పెట్టమన్నారు. అంటే మరీ కొంచెం ఎక్కువ జారుతున్నాయండి ఇవి. అయితే మనకైతే ఇక్కడ 1/2 ఇంచ్ అయితే లోపలికి కట్ చేసుకోవాలి. అది ఎలా కట్ చేసుకోవాలనేది చూడండి. ఇక్కడ హ్యాండ్స్ అయితే తీసుకుంటాను నేను. ఫస్ట్ వచ్చేసి లైనింగ్ అయితే నీట్గా పిండుకొని ఆరబెట్టుకున్న తర్వాత ఇక్కడ ఇలా ఫోల్డింగ్ చేసుకొని వేసుకున్న తర్వాత ఎక్స్ట్రా పీస్ అంతా కట్ చేసుకొని ఇక్కడ పట్టి పెట్టుకోవాలనుకుంటున్నాను కాబట్టి ఒక 1 ఇంచ్ అయితే తీసుకోవాలి. లేదంటే పైపింగ్ వేయాలనుకుంటే 1/2 ఇంచ్ తీసుకున్నా సరిపోతుంది. ఇలా తీసుకున్న తర్వాత కరెక్ట్గా చూడండి, హైండ్ పొడవు వచ్చేసి ఇంతవరకు ఉంది కదా, ఇలా మార్క్ చేసుకోవాలి ఎగ్జాక్ట్లీగా. ఇక్కడ కూడా మనకి స్టిచ్ అయితే ఉన్నాయి కదా, ఆ స్టిచ్ కూడా కంప్లీట్గా ఖర్చుతో సహా పెట్టేస్తున్నాను. చూడండి, ఇలా ఖర్చుతో సహా వచ్చేస్తుంది మనకి. ఇక్కడ ఉల్టా తీసుకున్నామంటే మనకి హ్యాండ్ అనేది ఎంతవరకు ఉందనేది క్లియర్గా అవుపిస్తుంది. చూడండి, ఇలా అయితే మొత్తం మార్క్ చేసుకోండి. తర్వాత ఇక్కడ హ్యాండ్ పొడవు చూడాలి మనము. ఇలా హ్యాండ్ పొడవు చూస్తే చూడండి, ఇక్కడ ఇంత అయితే కరెక్ట్గా వచ్చేసింది కదా. అలాగే నేను టేప్తో కూడా చూపిస్తాను మీకు. ఇక్కడ హ్యాండ్ పొడవు వచ్చేసి 10 ఇంచెస్ ఉందండి. చంక డౌన్ వచ్చేసి 6 ఉంది. అయితే ఇక్కడ 4 ఇంచెస్ అయితే పెట్టారు చంక డౌను. నేనైతే ఇక్కడ 7 ఇంచెస్ అయితే పెడుతున్నాను. ఒక 1 ఇంచ్ అయితే ఎక్స్ట్రా తీసుకోవాలి. ఇక్కడ చూడండి, నేను చూపించిన విధంగా పైన షోల్డర్ నుంచి ఒక 2 ఇంచెస్కి అయితే ఇలా మార్క్ చేసుకొని ఇక్కడ నుంచి డౌన్ చేసుకొని ఈ 1 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టాం కదా మనం లోపలికి, అక్కడ వరకు అయితే మార్క్ చేయాలి. ఇలా ఎగ్జాక్ట్లీగా వచ్చేస్తుంది. అప్పుడు ఇక్కడ 2 ఇంచెస్కి మార్క్ చేసుకొని ఒక మార్క్ అయితే పెట్టుకోవాలి. అలాగే ఇక్కడ చంక లూజు షోల్డర్ నుంచి కరెక్ట్గా ఎగ్జాక్ట్లీగా పండుకుంటే ఫస్ట్ కుట్టు వరకు అయితే మనము చంక లూజ్ అనేది పెట్టుకోవాలి ఇలా. అలాగే హ్యాండ్ లూజ్ అనేది ఇలా చూసుకోవాలి. ఇప్పుడు చంక లూజు అలాగే హ్యాండ్ లూజ్ 2 మార్క్ అయితే చేసుకోవాలి. ఇక్కడ చూడండి, లోత్ అనేది హ్యాండ్స్ లోత్ అనేది ఇలా తీసుకోవాలి. చంక లూజ్ వరకు మాత్రమే తీసుకోవాలి. ఇప్పుడు ఈ 2 మార్కులు అయితే కలుపుకోవాలి మనము. ఈ మార్కర్లు 2 ఒక దగ్గర ఉండేసరికి నాకు కన్ఫ్యూజ్ అవుతుందండి. ఎందుకంటే ఆ మార్కర్ అనేది ఈ క్లాత్ మీద అవుపేయట్లేదు కాబట్టి నేనైతే బ్లూ కలర్ మార్కర్ అయితే వాడుతున్నాను. ఇప్పుడు ఇక్కడ ఎక్స్ట్రా పీస్ అయితే మనకు యాడ్ చేయాల్సిన పని అయితే లేదండి చంక దగ్గర అండ్ దగ్గర. ఎందుకంటే హ్యాండ్ దగ్గర మనకి కరెక్ట్గా వచ్చేసింది. ఒక 2 ఇంచెస్ వెడల్పు అయితే ఉంది కదా క్లాత్ అనేది. ఎక్స్ట్రా మనకి జాయింట్స్ అనేది ఏం పడవండి. ఇక్కడ ఇలా నీట్గా కట్ చేసుకోవాలి. లోత్ అనేది నేను కుట్టేటప్పుడు అయితే కట్ చేస్తాను కదా, ప్రతి వీడియోలో అదే చెప్తాను నేను. మీకు డౌట్ ఉంటుంది కదండి కుట్టేటప్పుడు, కాబట్టి మీకైతే ఇప్పుడు ఒక మార్క్ అయితే పెట్టుకోండి. ఇంటూ మార్క్ పెట్టుకుంటే మీకు ఫ్రంట్ పార్ట్ సైడ్ అనేది పక్కకు గుర్తుంటుంది. ఇక్కడ టక్స్ పెట్టుకోవాలి. మనం మార్క్ పెట్టిన విధంగా టక్స్ అయితే పెట్టుకోవాలి. ఇలా ఓపెన్ చేసుకొని కట్ చేసుకోవచ్చు మీరు. నేనైతే కట్ చేయను, కుట్టేటప్పుడే కట్ చేస్తాను. ఇక్కడ ఒక ఇంటూ మార్క్ పెట్టుకుంటే మనకి గుర్తుంటుందండి ఇలా. ఇప్పుడు హ్యాండ్స్ అయితే మనకి కరెక్ట్గా వచ్చేసాయి కదా. ఇక్కడ నేను ఏం చేంజ్ చేశానంటే మీకు తెలిసింది కదా, 10 ఇంచెస్ పొడవు హ్యాండు. అలాగే చంకలు వచ్చేసి 6 పెట్టారు, అంటే 3 పెట్టాలి. అక్కడ వాళ్ళు ఏంటంటే 4 పెట్టారండి చంక లూజ్ అనేది. ఆ 4 అనేది తగ్గించి ఒక 1 ఇంచ్ పెంచి పెట్టాను. నేను 3 ఇంచెస్ తీసుకున్నాను. చంక లూజ్ అనేది 3 ఇంచెస్ తీసుకుంటే సరిపోతుందండి. వాళ్ళైతే 4 ఇంచెస్ తీసుకున్నారు కాబట్టి దాని గురించి చెప్తున్నాను నేను. ఇక్కడ బ్యాక్ పార్ట్ అనేది కట్ చేసుకోవాలి మనం. ఇప్పుడు ఈ బ్లౌజులు వచ్చేసి మిస్టేక్ అనేది చెప్పాను కదా నేను, వెడల్పు అనేది ఎక్కువగా ఉందంట. అయితే లోపలికి 1/2 ఇంచ్ లోపలికి పెట్టమన్నారు మనకు. అంటే నెక్ సైడ్ పెట్టమన్నారు. అంటే ఇప్పుడు మనం ఏం చేయాలి, నెక్ సైడ్ పెంచుకోవాలి క్లాత్ అనేది. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఈ కింద ఇలా అయితే మార్క్ చేసుకోవాలి. ఒక 1/2 ఇంచ్కి ఇలా నీట్గా స్ట్రైట్గా ఒక లైన్ అయితే వేసుకోవాలి. అలాగే ఒక 2 ఇంచెస్కి ఒక లైన్ ఇలా వేసుకుంటే మనకి కరెక్ట్గా వచ్చేస్తుంది. ఇప్పుడు ఇక్కడ నీట్గా నెక్ అనేది సెట్ చేసుకోవాలి. ఇట్లా అంటే మనకి ఉక్స్ పట్టి కాజా పట్టి బయటికి రాకుండా లోపలికి ఫోల్డింగ్ అయితే చేసుకున్న తర్వాత ఇలా చూసుకోండి నెక్ ఎంతవరకు ఉందనేది. మీకు ఇక్కడ చూడండి, ఇలా
ఎక్కువ తక్కువ లేకుండా చూసుకోండి ఫ్రెండ్స్. ఎందుకంటే కొంచెం అటు ఇటు అయినా బ్లౌజ్ అయితే అసలు బాగా రాదు కదా, పాడైపోతుంది. చూడండి ఇలా నీట్గా నెక్ అయితే ఇలా మార్క్ చేసుకోవాలి. అయితే నేను ఇక్కడ చూడండి ఇలా పెట్టేస్తున్నాను, ముందుకు పెడుతున్నాను నెక్. అంటే ఉన్నదానికన్నా కొంచెం లోపలికి పెట్టాను నెక్. గమనించారా మీరు? నేనైతే లోపలికి ఇలా ఇలా లాగి పట్టి కొంచెం లోపలికి అయితే ఇలా ఇలా పెట్టేసుకుంటే మనకి ఎగ్జాక్ట్లీగా తగ్గిపోతుందండి. సైడ్కి డీప్ అనేది తగ్గిపోతుంది. చూడండి ఇలా 2 ఇంచెస్కి అయితే మార్క్ చేసుకోవాలి. ఇక్కడ బ్యాక్ పార్ట్ అనేది ఎంతవరకు అయితే ఉందో అంతవరకు మార్క్ అయితే చేసుకున్నాం కదా. ఇప్పుడు చూడండి షోల్డర్ నుంచి మెయిన్ డాట్ వరకు ఒక మార్క్ వేసుకోవాలి. ఇక్కడ మార్క్ చేసుకున్న తర్వాత హైట్ వచ్చేసి 14 ఇంచెస్ ఉందండి. ఇప్పుడు ఇక్కడ నేనేం చేస్తున్నానంటే షోల్డర్ అండ్ నెక్ వచ్చేసి 5 ఇంచెస్ అయితే పెడుతున్నాను. 5 ఇంచెస్ అయితే పెడుతున్నాను. 5 ఇంచెస్లా కిందికి వచ్చేసరికి వీప్ కప్ అనేది 4 ఇంచెస్. చూడండి ఎగ్జాక్ట్లీగా 4 ఇంచెస్ తీసుకొని ఇక్కడ ఒక పావు ఇంచుకి అయితే మనం పైకి మార్క్ చేసుకున్నాం కదా. ఎగ్జాక్ట్లీగా ఇక్కడ వరకు 4 ఇంచెస్ వచ్చింది. ఇప్పుడు చూడండి నెక్ వచ్చేసి నేను 2 ఇంచెస్ తీసుకున్నాను. షోల్డర్ వచ్చేసి 3 ఇంచెస్. ఇక్కడ అంతే సేమ్, ఇక్కడ పెంచట్లేదు ఇక నెక్ నేను. అలాగే ఇక్కడ సైడ్కి ఉంది కదండి, అంటే మధ్యలో మనకి బాడీ మధ్యలో అంటే వెనక బ్యాక్ సైడు నెక్కి, అలాగే డీప్ నెక్కి మనకు పై నెక్కి మధ్యలో వెడల్పు, బాడీ వెడల్పు అనేది భుజాల దగ్గర అంటే నేను పావు తక్కువ 2 ఇంచులు అయితే తీసుకున్నానండి. కింద 2 ఇంచులు డీప్ నెక్ దగ్గర, పైన నెక్ అనేది 2 ఇంచులు తీసుకున్నాం కదా. మధ్యలో వచ్చేసరికి పావు తక్కువ 2 ఇంచులు అంటే పావు ఇంచు తగ్గించాను. గమనించండి నేను చెప్పేది మీరు. అలాగే 24 సైజ్ అండి ఇది. నడుము వచ్చేసి బ్లౌజ్ నడుము వచ్చేసి 24లో మనము ఒకటో భాగం అయితే పెట్టుకోవాలి. ఒకటో వంతు పెట్టుకుంటే చూడండి 6 అయితే ఉంటుంది కదండి. ఆ 6కి ఒక మార్క్ చేసుకోవాలి. ఇక 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకున్నాం. అలాగే 2 ఇంచెస్ ఎగ్జాక్ట్లీగా వచ్చింది చూడండి. మనం బ్లౌజ్తో తీసుకున్నా అంతే, టేప్తో తీసుకున్నా అంతే ఉంటుంది. ఇక్కడ 5.5కి అయితే ఒక మార్క్ అయితే ఇలా వేసుకున్న తర్వాత స్ట్రైట్గా ఒక లైన్ వేసుకొని ఇక్కడ 1 ఇంచ్ తీసుకుంటున్నాను నేను. ఇలా డౌన్ చేసుకుంటూ రావాలి. ఇప్పుడు 2 ఇంచెస్కి ఒక మార్క్ అయితే పైన కూడా పెట్టాను కదా. ఎందుకంటే మనకి చంక లూజ్ అనేది ఎగ్జాక్ట్లీగా వస్తుంది ఫ్రెండ్స్. ఇప్పుడు దానికోసం అయితే నేను మార్క్ పెట్టాను మీకు చూపించడానికి. చూడండి ఇప్పుడు ఇక్కడ చెస్ట్ లూజ్ అనేది మనం ఎలా తీసుకోవాలనేది మీకు ఇంతకు ముందు వీడియోలో కూడా చూపించాను, ఇప్పుడు కూడా చూపిస్తున్నాను. చూడండి చంక కింది నుంచి తీయాలి. అంటే మనకి బ్యాక్ సైడ్ చంక కింది నుంచి చూసుకుంటే రెండు చంకల దగ్గర నుంచి తీసుకుంటే ఇలా ఎగ్జాక్ట్లీగా వచ్చేస్తుంది. ఇక్కడ చూడండి 15 అయితే వచ్చింది కదండి. మనకి ఉక్సు పట్టి సైడ్ చూసుకున్నా ఎగ్జాక్ట్లీగా వచ్చేస్తుంది. చూడండి కరెక్ట్గా వచ్చేసింది 7.5. అంటే బ్యాక్ సైడ్ తీసుకున్న అంతే ఉంటుంది, ఫ్రంట్ సైడ్ తీసుకున్న అంతే ఉంటుందండి. ఇక్కడ కూడా చూడండి నేను పెట్టిన మార్క్కి అలాగే మనము మెజర్మెంట్ తీసుకున్న దానికి కరెక్ట్గా మ్యాచ్ అయింది. చూసారు కదా 7.5 అయితే వచ్చింది చెస్ట్ లూజ్ అనేది. అలా తీసుకోవాలి. ఇప్పుడు చంక లూజ్ అనేది తీసుకోవాలి ఫ్రెండ్స్. ఇక్కడ 1/2 ఇంచు షోల్డర్ దగ్గర మనం వదిలేసుకున్న తర్వాత అక్కడి నుంచి అయితే ఇలా చూసారు కదా, ఇక్కడ కూడా కరెక్ట్గా వచ్చేసింది. మనం మార్క్ చేసుకున్న కాడికి ఎగ్జాక్ట్లీగా మ్యాచ్ అయింది. ఇలా మనం పెట్టిన మార్క్స్ అన్నీ మనం బ్లౌజ్తో చూసిన ఎగ్జాక్ట్లీగా వస్తే మనకి ఫిట్టింగ్ అనేది బాగా వస్తుందండి. ఇక్కడ చూడండి ఇలా తగ్గించాను నేను, అంటే 1/2 ఇంచు తగ్గించాను నేను. దానికోసం అయితే మీకు చెప్తున్నాను. కింద 2 ఇంచెస్, పైన 2 ఇంచెస్, మధ్యలో వచ్చేసరికి తగ్గించాను 1/2 ఇంచు. అయితే షోల్డర్ అండ్ నెక్ వచ్చేసి 5 ఇంచెస్ తీసుకున్నాను. ఇక్కడ నడుము వచ్చేసి 24, 4 భాగాలు చేస్తే మనకి 6 అయితే వస్తుందండి. ఇక్కడ ఇలా 5.5 అయితే వచ్చింది. హ్యాండ్ అంటే చంక లూజ్ అనేది మనకి ఇలా చూడండి
చెస్ట్ లూజ్ వచ్చేసి 7.5 ఉంది. అంటే అందులో 4 భాగాలు చేసే ఒక వంతు అయితే నేను చెప్తున్నానండి. ఇలా నెక్ అనేది లోపలికి కట్ చేసుకోవాలి. మనం మార్క్ చేసుకున్నాం కదా, దాని లోపలికి కట్ చేసుకుంటే మనకి కుట్టిన తర్వాత ఇప్పుడు మార్క్ చేసుకున్న విధంగా అంటే మార్కుకు ఆ కుట్టుకు మ్యాచ్ అయితే మనకి ఫిట్టింగ్ అనేది ఇక బాగా వస్తుంది. అప్పుడు మనకనేది వెడల్పు అయ్యే ఛాన్స్ అయితే ఉండదండి. నెక్ అనేది చూడండి ఇలా నీట్గా కట్ చేసుకోవాలి. ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో చూడండి. బ్లౌజ్ అనేది మనకి బ్యాక్ పార్ట్ అనేది ఎంత నీట్గా వచ్చిందో చూడండి. ఇలా మనం లోపలికి పెంచాము. ఇప్పుడు డీప్ పెట్టాలన్నప్పుడైతే మనము ఇప్పుడు మార్క్ చేసుకున్న ఇప్పుడు మార్కర్ గుర్తుంది కదండి, అదైతే అంతవరకు కట్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడైతే మనం బ్యాక్ పార్ట్ ఇలా వేసుకున్న తర్వాత నీట్గా ఇలా అయితే మార్క్ చేసుకోవాలండి. ఎగ్జాక్ట్లీగా ఎలా ఉందో అలా మార్క్ అయితే చేసుకోవాలి. ఇప్పుడు సైజ్ బ్లౌజ్ తీసుకొని మనమైతే ఇలా చూసుకోవాలి. ఫస్ట్ వచ్చేసి షోల్డర్ నుంచి మెయిన్ డాట్ వరకు అయితే ఇలా ఒక మార్క్ అయితే పెట్టుకోవాలి. ఇక్కడ లాగొద్దండి, ఎక్కువ క్లాత్ లాగితే సాగిపోయినట్టుగా వస్తుంది. ఇక్కడ చూడండి, ఈ కుట్టు ఎగ్జాక్ట్గా వచ్చే విధంగా పెట్టుకుంటే కరెక్ట్గా వచ్చేస్తుంది. అలాగే ముందు నెక్కు ఇక్కడ చూడండి, ఖర్చుతో సహా చూపిస్తున్నాను. ఇలా అంటే ఎక్స్ట్రా తీసుకోవాల్సిన పని అయితే లేదని చూపిస్తున్నాను. మీరు చూడండి, ఇలా నీట్గా నెక్ అయితే మొత్తం ఇలా మార్క్ చేసుకోవాలి. ట్వంటీ 24 సైజ్ అంటే చాలా చిన్న సైజ్ బ్లౌజ్ అండి. ఈజీగా కుట్టుకోవచ్చు. మీరైతే కొత్తగా నేర్చుకునే వాళ్ళైతే ఇలాంటి బ్లౌజులు వస్తే మాత్రం అస్సలు వదులుకోవద్దు ఫ్రెండ్స్. ఎందుకంటే ఇక్కడ జాయింట్స్ అనేది అస్సలు పడవు. అతుకులు అనేటివి కూడా నీట్గా కుట్టుకోవచ్చు బ్లౌజ్ అనేది. ఇక్కడ ఒక 1/2 ఇంచ్ వదిలేసుకొని ఇలా మొత్తం అయితే మార్క్ చేసుకోవాలి. అంటే కాజాపట్టి ఉక్స్ పట్టి దగ్గర చెప్తున్నాను నేను. ఒక 1/2 ఇంచ్ వదిలేసుకొని లోపలికి కట్ చేసుకోవాలి. ఫిట్టింగ్ అనేది బాగా వస్తుంది అప్పుడు, టైట్ ఫిట్టింగ్. లేదంటే ఉక్స్ పట్టి కాజాపట్టి దగ్గర లూజ్గా ఉంటుందండి. ఇలా నీట్గా కట్ చేసుకోవాలి మొత్తం. ఇప్పుడు కంప్లీట్గా ఫ్రంట్ పార్ట్ కూడా వచ్చేసింది కదా. ఇప్పుడు డాట్స్ చూడండి ఎంత చిన్నగా ఉన్నాయి. ఇక్కడ చెస్ట్ అనేది అస్సలు లేదు, వీళ్ళకి తక్కువగా ఉంది, చాలా తక్కువగా ఉంటుంది. కాబట్టి ఇలా డాట్స్ అనేది ఇలా పెట్టుకోవాలనేది చూపిస్తున్నాను. చూడండి, పొడవు వచ్చేసి 2 ఇంచెస్ ఉంది, వెడల్పు వచ్చేసి 2 ఇంచెసే ఉంది. అయితే ఇక్కడ ఉక్స్ పట్టి కాజాపట్టి నుంచి అయితే మనము 3 ఇంచెస్ వరకు ఒక మార్క్ అయితే పెట్టుకోవాలి ఇలా. తర్వాత వెడల్పు వచ్చేసి 2 ఇంచెస్, పొడవు వచ్చేసి కూడా 2 ఇంచెస్ ఇలా. అయితే మధ్యలోకి ఒక లైన్ వేసుకొని ఇక్కడ నుంచి ఒక లైన్, ఇక్కడ నుంచి ఒక లైన్ అయితే వేసుకోవాలి. ఇలా తీసుకోవాలి. చెస్ట్ తక్కువగా ఉన్న వాళ్ళకి మాత్రమే ఫ్రెండ్స్ ఇది చెప్పేది. ఇప్పుడు అక్కడ నుంచి స్ట్రైట్గా ఒక లైన్ అయితే ఇలా వేసుకోవాలి. 3.5కి అయితే వేస్తున్నాను నేను. 3 ఇంచెస్ 3.5, అంతకంటే ఎక్కువ పెట్టొద్దండి. ఇది డాటు ఇక్కడ 1/2 ఇంచ్, అక్కడ 1/2 ఇంచు, అలాగే ఇక్కడ 2 ఇంచెస్, ఇక్కడ కూడా అలాగే పట్టుకోవాలి. అంటే నేను మార్క్ అయితే ఎలా పెడుతున్నానో అలా మనము కుట్ట అనేది వేసుకుంటే ఫిట్టింగ్ బాగా వస్తుంది. అలాగే మధ్య డాట్కి మధ్యలో ఒక 2 ఇంచెస్ లేదా 2.5, అంతకంటే ఎక్కువ అయితే ఉండదు. అలా పెట్టుకుంటే మనకి కరెక్ట్గా వచ్చేసి షేప్ అనేది ఇలా. ఇప్పుడు షేప్ పట్టలు తీసుకుందామండి. ఇక్కడ వచ్చేసి నడుముకు మనకి ఈ పీసులు అనేది బాగా యూజ్ అవుతాయండి. ఇవైతే కట్ చేసుకోవాలి. నడుము పట్టి వేసుకోనికి అంచులు ఉండేటివి అయితే మనకి యూజ్ అవుతాయి కాబట్టి కట్ చేసుకొని పక్కకు పెట్టేసుకోవాలి. ఇప్పుడు అలాగే ఇక్కడ షేప్ పట్టీలు అనేది పొడవు చూసుకోవాలి ఇలా బ్లౌజ్ని పట్టి.
కింద పావించి వదులుకోవాలి, మనకి కుట్టు వేస్తాం కదా దానికోసం. అలాగే 3 కాజాల వరకు అయితే చూసుకోవాలి. మధ్యలో ఇలా ఫోల్డింగ్ చేయాలి. ఇలా ఫోల్డింగ్ చేసి అక్కడ కూడా ఒక మార్కు ఇలా. అలాగే పొడవు, షేప్ పట్టి పొడవు ఎంత ఉందనేది ఇలా చూసుకోవాలి. చూసారు కదా, పర్ఫెక్ట్గా వచ్చేసాయండి మనకి. ఓకే ఫ్రెండ్స్, నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. చూస్తున్నారు చాలా వరకు కానీ సబ్స్క్రైబ్ అయితే చేయట్లేదు. మీకు ఏమన్నా డౌట్స్ ఉంటే అడగండి, క్లియర్ చేస్తాను నేను. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ ఇవ్వండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. చూసారా ఎంత పర్ఫెక్ట్గా వచ్చేసాయో. మీకు ఏమైనా డౌట్ ఉంటే అడగండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.